హై గైస్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు థర్డ్ ట్రేడ్ ఇది. ఫస్ట్ సెకండ్ రెండు ట్రేడ్స్ యొక్క వీడియో యూట్యూబ్లో ఆల్రెడీ ఉంది. ఎవరైనా చూడకపోతే చూడండి. అందులో ప్రాఫిట్ చేసినామా లాస్ చేసినామా మీరు ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. రిమెంబర్, లైవ్ మార్కెట్లో ట్రేడ్ వేస్తూ నేర్చుకోవడం అనేది అల్టిమేట్ థింగ్ అవుతుంది ఎప్పుడైనా. సో మీకు ఇలాంటి వీడియోస్ చూడడంలో అండ్ అలాగే నేర్చుకోవడంలో ఇంట్రెస్టింగ్ అనిపిస్తే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ప్రతి వీడియో రికార్డ్ చేస్తాను. నిన్నటి నుంచి దిస్ ఈస్ ద థర్డ్ వీడియో. నేను చేసే ప్రతిదీ రికార్డ్ చేసి మీకోసం మాత్రమే అప్డేట్ చేస్తున్నాను. సో దట్ మీరు కూడా ఆ పర్టిక్యులర్ పాయింట్ ఆఫ్ టైంలో ఎలా థింక్ చేశారు, ఒకవేళ థింక్ చేసి ట్రేడ్ వేయకపోతే మీకు ఒక కాన్ఫిడెన్స్ని బూస్ట్ చేస్తుంది ఇలాంటి వీడియోస్. సింపుల్. మర్చిపోకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎవ్రీడే లైవ్ వీడియోస్ వస్తూ ఉంటాయి. ఈ వీడియోకి మినిమం 100 లైక్స్ వచ్చేలా చూడండి. మీరు ఒకసారి గమనిస్తే ఫస్ట్ ట్రేడ్లో మనము మంచి 1:1 ప్రాఫిట్ వైపు ఉన్నాము. ఆల్మోస్ట్ $80 వరకు చూసాము. కానీ రిజెక్షన్ రావడం వల్ల కాస్ట్ ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే సెకండ్ ట్రేడ్ కూడా మంచి ప్రాఫిట్ $25 వరకు చూసాము. బట్ లేటర్ కాస్ట్ అది కూడా ఇవ్వడం జరిగింది. కానీ రెండు ట్రేడ్స్లో కాస్ట్ ఇచ్చేటప్పుడు మనకు వచ్చే ఛార్జెస్ ఏవైతే ఉంటాయో ఆ ఛార్జెస్ని రికవర్ చేస్తూ స్లైట్లీ కాస్ట్ కాకుండా కొంచెం ప్రాఫిట్ని బుక్ చేసుకున్నాము. అండ్ ఇప్పుడు థర్డ్ ట్రేడ్ అనేది కన్సిక్యూటివ్గా మనం ట్రేడ్ చేస్తున్నాం. ఈరోజు మంచి సెటప్స్ ఉన్నాయి, కానీ మార్కెట్ వచ్చేసి ఒక సైడ్ వేస్ బిహేవియర్ ఉంది. సో ఇప్పుడు మాత్రం నేను హయ్యర్ లెవెల్ టార్గెట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అంటే మార్కెట్ బ్రేక్అవుట్ అవుతుందని అయితే అనుకోవట్లేదు. సో టార్గెట్స్ వచ్చేసి 1,10,700 నుంచి 300 మధ్యలో ఎక్స్పెక్టెడ్ అయితే చేస్తున్నాము. కానీ అంత ఈజీ అయితే కాదు, బికాజ్ ఇట్స్ అ వొలటైల్ మార్కెట్. సైడ్ వేస్ మార్కెట్లో కూడా ఉన్నాము. దట్టు బ్రేక్అవుట్ తర్వాత కన్సాలిడేషన్ అయ్యే ప్రాసెస్లో టార్గెట్స్ రావడం అయితే అంత ఈజీ కాదు. కానీ మనం వెయిట్ చేస్తేనే తెలుస్తుంది మార్కెట్ మన అనాలిసిస్ రైట్ చేస్తుందా లేదా, మనం ఎంతవరకు మార్కెట్ని అర్థం చేసుకోగలము అనేది అర్థమవుతుంది. కరెంట్లీ మనం చూసినట్లయితే $20 నడుస్తుంది. ఈ ట్రేడ్లో 200 క్వాంటిటీ ట్రేడ్ చేస్తున్నాను. ఫస్ట్ ట్రేడ్లో ఈరోజు 200 క్వాంటిటీ ట్రేడ్ చేశాను. సెకండ్ ట్రేడ్లో 100 క్వాంటిటీ ట్రేడ్ చేశాము. ఈ ట్రేడ్ కొంచెం హై ప్రాబబిలిటీగా ఉంది కాబట్టి ఎస్ఎల్ కూడా చాలా చిన్నగా ఉంది. అందుకే ఇక్కడ 200 క్వాంటిటీని ట్రేడ్ చేస్తున్నాను. సో స్టాప్ లాస్ ఇచ్చినా ప్రాఫిట్ ఇచ్చినా ఒక్క రోజులో మనము 5 నుంచి 6 వేలు సంపాదించగలిగితే దట్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. అండ్ ఈ ట్రేడ్ వేయడానికి ఎంత క్యాపిటల్ యూస్ చేశాను ఏంటనేది ఎండ్ ఆఫ్ ద వీడియోలో మీ అందరితో షేర్ చేస్తాను. ఫస్ట్ అనాలిసిస్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. మీరు ఒకసారి గమనించినట్లయితే హయ్యర్ లెవెల్ రిజెక్షన్స్ క్లియర్గా ఉన్నాయి అండ్ లోవర్ లెవెల్లో కూడా బయింగ్ నడుస్తుంది. ఇప్పుడు మీరు చూడండి, ఆఫ్టర్ సర్టన్ టైం ఆల్మోస్ట్ 3:15 అవుతుంది. అండ్ ఈ టైంలో చూస్తే $30+ మనము ప్రాఫిటబుల్గా ట్రేడ్ అవుతున్నాము. అండ్ ఇదే లెవెల్ నుంచి ఒక షార్ప్ బ్రేక్ డౌన్ కూడా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కానీ రిట్రేస్మెంట్ వచ్చి బ్రేక్ డౌన్ ఇస్తే ఇంకా చాలా బాగుంటుంది. బికాజ్ వన్స్ మనకు ఒక రిట్రేస్మెంట్ దొరికింది అని అంటే ఫర్దర్ ఫాల్ అనేది కొంచెం యాంటిసిపేషన్ ఎక్కువగా ఉంటుంది. కంటిన్యూస్గా మార్కెట్ ఫాల్ అయితే కూడా రికవరీ కూడా అంతే ఫాస్ట్గా అవ్వచ్చు. బికాజ్ బయింగ్ లెవెల్స్ అనేది మనకి టార్గెట్స్ వెరీ నియర్ బై ఉన్నాయి. కాబట్టి ఇలాంటి లెవెల్స్లో మనం ట్రేడ్ చేసేటప్పుడు 1:1 కన్నా ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఒకవేళ చేయాలి అనుకున్నా కూడా ఫస్ట్ అండ్ సెకండ్ ట్రేడ్ నేను ఎలాగైతే కాస్ట్ ఇచ్చాను, అంటే అట్లీస్ట్ కాస్ట్ ఇవ్వకుండా మనం ట్రేడ్ వేసినప్పుడు ఛార్జెస్ ఏవైతే పడతాయో అవి తీసుకునే విధంగా ఒక మైండ్ సెట్ని డెవలప్ చేసుకుంటే ఇంట్రాడేలో మంచి సక్సెస్ని సాధించవచ్చు. రిస్క్ రివార్డ్ని మెయింటైన్ చేస్తూ మన క్యాపిటల్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ క్యాపిటల్లో బెటర్ పర్సంటేజ్ని రిటర్న్ని తీసుకోవడానికి ఇలాంటి ఒక రిస్క్ మేనేజ్మెంట్ బిహేవియర్ మీకు చాలా ఉపయోగపడుతుంది. యాజ్ ఆఫ్ నౌ మనం చూసినట్లయితే $60 పైగా నడుస్తుంది. టైం వచ్చేసి 4:15 అవుతుంది. ఇదే ట్రేడ్లో చాలాసేపటి నుంచి మనం ఉన్నాము. ఇన్ఫ్యాక్ట్ మీరు చూస్తే ఒక 4 అవర్స్ అయిపోయింది అనుకుంటా ట్రేడ్ వేసి. కాన్స్టెంట్గా ఇప్పుడు మన వైపు మార్కెట్ వస్తుంది. నేనైతే రిట్రేస్మెంట్ దొరికి కిందికి వస్తే మార్కెట్ బాగుంటుందని అనుకున్నామో అదేవిధంగా చిన్న పుల్ బ్యాక్ ఎట్ సపోర్ట్ అండ్ స్లోలీ ట్రయింగ్ టు బ్రేక్ డౌన్. ఈ ప్యాటర్న్ చాలా బెటర్గా వర్కౌట్ అవుతుంది. ఎప్పుడైనా సపోర్ట్ కానీ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ చేసేటప్పుడు ఓ చిన్న రిట్రేస్మెంట్ కానీ చిన్న పుల్ బ్యాక్ కానీ అటువైపుగా మార్కెట్ ట్రేడ్ అవ్వడానికి చాలా బెటర్ స్కోప్ని ఇస్తుంది. వావ్, సూపర్, చాలా మంచి పుల్ బ్యాక్ వచ్చింది. అండ్ దెన్ నా షార్ప్ కరెక్షన్ కూడా మార్కెట్ కింది వైపు వేస్తుంది. మనం చూసుకుంటే $71 పైగా ప్రాఫిటబుల్గా ఉన్నాము. $71 చాలా మంచి అమౌంట్ అండి. ఒక $5,000 మీరు సంపాదిస్తున్నారు అంటే ఇట్స్ అ వెరీ గుడ్ అమౌంట్. అండ్ ఇంట్లో కూర్చొని సింపుల్గా క్రిప్టో కరెన్సీలో మీరు సెల్ చేసినా బై చేసినా ఏం చేసినా కూడా మీకు మార్జిన్ కూడా మా క్రిప్టో కరెన్సీ వాళ్ళే ఇస్తారు. కొంచెం మంచి క్యాపిటల్ ఒక 50,000 నుంచి $1,00,000 మీరు అరేంజ్ చేసుకోగలిగితే, కొంచెం స్కిల్ని కానీ మీరు డెవలప్ చేసుకుంటే ఒక రోజుకి 2 నుంచి 3 వేలు సంపాదించడం అంత కష్టమేమి కాదు. కానీ ఈ లైన్ కొంచెం అండర్లైన్ చేసుకోండి.
కష్టం ఏం కాదు అనేది ఎప్పుడు మనకంటూ స్కిల్ ఉండి మనకంటూ మార్కెట్ అర్థమైనప్పుడు మాత్రమే. లేదంటే ఎన్ని లక్షలు తెచ్చినా ఎన్ని కోట్లు తెచ్చినా కూడా మార్కెట్లో పోతాయి. సో స్కిల్ మన దగ్గర బెటర్గా ఉంటే తక్కువ క్యాపిటల్తో కొంచెం బెటర్గా ట్రేడింగ్ చేసుకుంటూ ఒక కెరియర్ లాగైతే చూస్ చేసుకోవచ్చు. క్రిప్టో కరెన్సీలో చాలా బెటర్ బెనిఫిట్స్ ఉంటాయి. వాటిని తప్పకుండా అవైల్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇన్ కేస్ ఎవరైనా మీరు క్రిప్టో కరెన్సీలో ట్రేడ్ చేయాలనుకుంటే చాలామంది ఫ్రాడ్ కంపెనీస్ ఇలాంటివన్నీ ప్రమోట్ చేస్తున్నారు. కైండ్లీ అందులోకి వెళ్ళకండి. ఎక్స్నెస్ కూడా ఆల్రెడీ క్లోజ్ అయిపోయింది. నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను మీ అందరికీ. లీగల్ ఏది ఉంటే అదే పని చేయండి. అన్నెసెసరీ ప్రాబ్లమ్స్లో వెళ్ళకండి. ఓకే, మీరు ఈజీగా దొరికిపోతాం. మనం ఒక గవర్నమెంట్ నుంచి ఎస్కేప్ అవ్వడం అంత ఈజీ కాదు. కాబట్టి మనం చేసే చిన్న చిన్న ట్రేడింగ్లోకి ఇలాంటి ఇల్లీగల్ యాప్స్ని వాడడం మాత్రం అస్సలు చేయకండి. డెల్టా ఎక్స్చేంజ్ నేను ఎందుకు వాడుతున్నాను అంటే బికాజ్ ఇట్స్ అ లీగల్ యాప్. మనకే ప్రాబ్లం ఉండదు అండ్ ఇట్ ఈస్ రిజిస్టర్డ్. మీరు ఒకసారి గమనిస్తే $89 మనం ప్రాఫిట్ చూస్తున్నామండి. అండ్ ఇక్కడ మీరు ఒక్కసారి చూసినట్లయితే ఇన్వెస్ట్మెంట్ ఎంత అయిందో చూద్దాం ఈ వీడియోలో ఒకసారి. సో దట్ మీకు కూడా అర్థమవుతుంది ఎంత ఇన్వెస్ట్మెంట్కి ఎంత ప్రాఫిట్ వస్తుంది. సో మనం బెటర్గా నేర్చుకొని ట్రేడ్ చేస్తే ఈ విధంగా జనరేట్ చేయొచ్చు రిటర్న్ అనేది మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. సో ఒకసారి ఇక్కడ చూడండి ఎంత రిటర్న్ వస్తుంది. 79%, రైట్. ఆల్మోస్ట్ $100 యూస్ చేసాం మనం. అంటే 8,000 నుంచి 9,000 యూస్ చేసాము. అండ్ ఎర్నింగ్ కూడా ఆల్మోస్ట్ ఒక 7,000 రూపాయలు సంపాదిస్తున్నాము. సో ఇలాంటి ఒక స్కిల్ మీరు డెవలప్ చేసుకుంటే తప్పకుండా క్రిప్టో కరెన్సీలో చాలా బాగా రిటర్న్ మీరు ఎర్న్ చేయొచ్చు. ఇండియన్ మార్కెట్లో మీరు ట్రేడ్ చేసేటప్పుడు సెల్లింగ్ చేయడానికి 1,80,000 కావాలి. ఇక్కడ అలాంటి అవసరం లేదు. మీరు ఆప్షన్ సెల్లింగ్, ఆప్షన్ బయ్యింగ్, లేదా ఫ్యూచర్ సెల్లింగ్, ఫ్యూచర్ బయ్యింగ్, హెడ్జింగ్ ఏదైనా సరే మీరు చాలా బెటర్గా చేయొచ్చు. కాకపోతే మీకు ఇక్కడ ఛార్జెస్ వచ్చేసి ప్రతి ట్రేడ్ మీరు వేసినప్పుడు ఒక $200 ఛార్జెస్ వేయడానికి, $200 ఛార్జెస్ మళ్ళీ ఎగ్జిట్ చేయడానికి కూడా పడతాయి. అందుకే రెడ్యూస్ చేసుకోండి. కొంచెం ఫ్రీక్వెన్సీ ఆఫ్ ట్రేడింగ్ని రెడ్యూస్ చేసుకొని మంచి బెటర్ సెటప్స్ ట్రేడ్స్, లేదా మీరు ఏదైతే లెర్నింగ్ ఉంది ఆల్రెడీ ఉంటే అలాంటి ట్రేడ్లు చేయండి. లేదా నా గ్రూప్లో జాయిన్ అవ్వండి. నేనైతే ట్రేడ్స్ ఇస్తున్నానో అవి మాత్రమే మీ అందరితో షేర్ చేస్తూ ఉంటాను. ఈ ట్రేడ్ ఏదైతే నేను చేశానో షార్ట్ ట్రేడ్ కూడా నేను టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ చేశాను నాతో కలిసి ట్రేడ్ చేసే వాళ్ళకి. సో మీరు కూడా నాతో కలిసి ట్రేడ్ చేయాలనుకుంటే కింద వీడియో కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంది. మీరు నాకు వాట్సాప్ చేయండి, నేను మీకు డీటెయిల్స్ షేర్ చేస్తాను. ఇన్ కేస్ క్రిప్టో కరెన్సీలో మీరు ట్రేడింగ్ చేయాలి అనుకుంటే ఓన్లీ లీగల్ యాప్ని మాత్రమే యూస్ చేయండి. దట్ ఈస్ నథింగ్ బట్ డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా యాజ్ ఆఫ్ నౌ. ఒకవేళ డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా కాకుండా ఇంకా ఏదైనా బ్రోకర్ FIU రిజిస్టర్ అయితే ఆ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ గురించి కూడా నేను మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. కానీ యాజ్ ఆఫ్ నౌ ఇండియాలో డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా మాత్రమే ఉంది, విచ్ విల్ కేటర్ యాజ్ ఆప్షన్స్ ఫ్యూచర్స్. ఆప్షన్స్ ఉన్న వన్ అండ్ ఓన్లీ ప్లాట్ఫామ్ డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా. కాబట్టి లీగల్ థింగ్సే చేయండి, ఇల్లీగల్ పనులు చేయకండి. ఏదో ఒకరోజు మనం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాము. కాబట్టి దయచేసి రిటర్న్ని కూడా మీరు ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో ఇది ప్రతిరోజు వస్తుంది అని అనుకోకండి. ఎవ్రీడే ట్రేడ్లు నేను మీ అందరితో షేర్ చేస్తాను. ఆ తర్వాత మీకు తెలుస్తుంది. లాస్ట్ మంత్లో మనం ఆల్మోస్ట్ 40% రిటర్న్ ఎర్న్ చేసాము. 2.2 lakhs ప్రాఫిట్ని జనరేట్ చేశాము. అండ్ యాజ్ ఆఫ్ నో లాస్ట్ 1 week నుంచి ఒక 50,000 ప్రాఫిట్లో ఉన్నాము. క్యాపిటల్ మీరు చూసినట్లయితే 60,000 కూడా లేదు నా అకౌంట్లో. యూస్ చేసింది కూడా 10,000 మాత్రమే. కానీ రిటర్న్ జనరేషన్ అనేది ఎక్కువగా ఉంది. అంటే మనం ఎక్కువ జనరేట్ చేయగలుగుతాం. కొంచెం స్కిల్ని డెవలప్ చేసుకోవాలి. అలాగని 2-3 లక్షలు తెచ్చి ఫుల్ డబ్బులు పెట్టి ట్రేడ్ చేస్తే కూడా అంతే రిటర్న్ కూడా పోయే పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఏదో ఒక రిస్క్ రివార్డ్ ప్లాట్ఫామ్ లాగా మీరు మెయింటైన్ చేసుకోండి. ఈ ప్లాట్ఫామ్ అంటే ప్లాట్ఫామ్ ఈజ్ నథింగ్ బట్ మనకంటూ ఒక ఎలా చెప్పాలి మీకు, ఒక స్టేజ్ అనమాట. అంటే ఇది ఇలా చేస్తాను, ఇది ఈ విధంగా చేస్తాను, ఇది నా రిస్క్ మేనేజ్మెంట్, ఇంత నేను లూజ్ అవుతాను, ఈ ట్రేడ్లో ఈ క్వాంటిటీ చేస్తాను, ఒక రోజులో నేను ఇన్ని ట్రేడ్లే చేస్తాను, లేదా ఇలాంటి సెటప్లోనే ట్రేడ్ చేస్తాను. ఇలాంటి విషయాల్ని మీరు ఎప్పుడైతే ప్రిపేర్ అయ్యి ట్రేడ్ చేస్తారో తప్పకుండా మీరు ఎప్పుడు లాస్ అవ్వరండి. కాకపోతే హియర్ అండ్ దేర్ మిస్టేక్స్ చేస్తారేమో, వాటిని కొంచెం రెక్టిఫై చేసుకున్నారా నిదానంగా మీరు సక్సెస్ ట్రాక్లోకి వస్తారు. నేను చెప్పే విషయాలు మీకు ఉపయోగపడతాయి అనుకుంటున్నాను. ఒకవేళ నేను చెప్పే విషయాలు అండ్ అలాగే నా లైవ్ వీడియోస్ మీకు ఉపయోగపడినట్లయితే తప్పకుండా వీడియో కింద కామెంట్ చేయండి. మీకోసం నేను ఇంత చేస్తున్నాను, మీరు తప్పకుండా కామెంట్ అయితే చేయగలరు. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోకుండా మర్చిపోకండి. నేను మీతో కలుస్తాను మరొక వీడియోలో.